హాయ్ అండి అందరికీ. కాకరకాయ పచ్చడి అందరికీ పెట్టచ్చు కానీ అందరూ ఒకే రకంగా పెట్టారా? నేనైతే ఈ విధంగా పెడతాను. కాకరకాయ పచ్చడి అయితే చేదు లేకుండా కొలతలతో ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని తూడ్చుకోవాలి, లేకుంటే పాని కింద ఆరబెట్టుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకొని ఒక గంజు తీసుకొని పిరికెడు చింతపండు తీసుకోవాలి. మంచిగా శుభ్రంగా కడుక్కొని అందులో కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి నానేంత వరకు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారేంత వరకు. ఇప్పుడు అదే కడాయిలో 2 గ్లాసుల ఆయిల్ వేసుకోవాలి. నేను ఇప్పుడైతే 2 గ్లాసులు వేస్తున్నాను. మళ్ళీ ఇంకొక 1/2 గ్లాస్ అయితే తర్వాత వేస్తాను. ఒకేసారి వేస్తే ఆయిల్ అయితే బ్లాక్ అవుతుంది కదా, అందుకే 2 గ్లాసులు అయితే ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎన్ని మనకు ఆయిల్లో ఫ్రై అయితే అన్నీ వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ అన్నిటిని అయితే ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా అన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందుగా వెంపి పెట్టుకున్నాం కదా మెంతులు, ఆవాలు, జీలకర్ర, అవి కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే పెద్ద వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకోవాలి. 1 గ్లాస్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు పసుపు. ఇక్కడ నేను 1 గ్లాసే కారం వేస్తాను కదా, ఇంకా 1/2 గ్లాస్ అయితే తర్వాత వేసుకుంటాను. నా మిక్సీ గిన్నె చిన్నగా ఉంది కాబట్టి 1 గ్లాస్ అయితే కారం వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. ఈ విధంగా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే మిక్సీ గిన్నెలో మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, నానిన చింతపండును మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయి పెట్టుకొని అందులో ఒక 1/2 గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం వేపుకోవాలి. ఎక్కువ ఆయిల్ అయితే హీట్ చేయకూడదు, సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. మనం ఇందాక చింతపండును అయితే మెత్తగా మిక్స్ అయితే పట్టుకున్నాం కదా, అది వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న కారం ఇట్లా వెల్లుల్లి అయితే ఉన్నాయి కదా, అది వేసుకోవాలి. ఇంకా 1/2 గ్లాస్ అయితే కారం వేయాలని చెప్పాను కదా, ఆ కారం కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా ఇప్పుడు దింపుకొని అయితే పక్కకు పెట్టేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు అన్నిటిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా చెంచాతోటి కలపడం వల్ల అయితే మంచిగా కాకరకాయ ముక్కలకైతే కారం అనేది పట్టదు కదా. నేనైతే చేయితోటి అయితే కలుపుకొని అయితే చూపిస్తున్నాను అనమాట. కలిపాక చూడండి ఇలా ఉంటుంది. ఎంతో టేస్ట్గా ఉండే కాకరకాయ పచ్చడి అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఇది 2 డేస్ వరకు అయితే బాగుంటుంది. ఇంకా ఆయిల్ అయితే పోసుకోవాలంటే ఇంకెక్కువ కూడా పోసుకోవచ్చు. మీకైతే ఆయిల్ తక్కువైంది అనుకుంటే ఇంకా కొంచెం వేడి చేసుకొని అయినా పోసుకోవచ్చు, లేకుంటే నేను 2 గ్లాసులన్నర ఆయిల్ అయితే పోసాను కదా, మీరు 3 గ్లాసులైనా పోసుకోవచ్చు. మాకైతే ఇలానే చేసుకుంటాము. ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.